Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. రీసెంట్ గా కూడా సినిమా చూపిస్తా మామ యాక్చువల్లీ ఇది మీ పాట అది నేను కంపోజ్ చేశాను. మీరు చేశారు, దాని తర్వాత ఏమైందో చెప్పండి. అంటే అది ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళాను ఫస్ట్. సురేందర్ రెడ్డి గారిని కలిసి అప్పటికి ఒక చిన్న సినిమాలో ఒక 5-6 చేసి ఉన్నాను. ఆయనకు సీడీలు అవన్నీ ఇచ్చి సార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వండి వెళ్ళాక ఆయన పాటలన్నీ విని బాగున్నాయి అబ్బా మనం చేద్దాం అది ఇది అన్నాక అది ఒక 4-5 నెలల తర్వాత స్టార్ట్ అయింది సినిమా. అప్పుడు నేను వెళ్ళినప్పుడు తమన్ పేరు లేదు సినిమాకి. సినిమా ఓపెనింగ్ అయిన రోజు ఆయన పేరు వచ్చింది తమన్ అని. సర్లే ఇంకా మనకు ఉండదులే అని మామూలుగా నేను సురేందర్ రెడ్డి గారికి విష్ చేశాను, ఆల్ ది బెస్ట్ సార్ అని. ఆయన ఆల్రెడీ కిక్ 2 చేశారు కాబట్టి సురేందర్ రెడ్డి గారు అక్కడ పరిచయం. లేదు, కిక్ 2 ఆఫ్టర్ రేస్గుర్రం. సో కిక్ 2 దగ్గర మీకు ఆల్రెడీ ఆయనతో పరిచయం ఉంది? లేదు లేదు, నాకు కిక్ ఫస్ట్ కదా. కిక్ 2 అనేది ఆఫ్టర్ రేస్గుర్రం అంటున్నారు. రైట్, రేస్గుర్రంకి నేను కలిసాను ఆయన్ని. సో ఆయన ఏమన్నారంటే సారీ యాదగిరి, ఇప్పుడు పెద్ద సినిమాలకి ఉన్న పలంగా చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోలేరు, నీకు కంపల్సరీ ఇస్తాను నేను అవకాశం, నీకు టాలెంట్ ఉంది, నీ పాటలు కూడా బాగున్నాయి అని చెప్పి పెట్టేశారు. సరే ఓకే అని నేను ఇంకా లైట్గా తీసుకున్నాను. అప్పటికి కొన్ని రోజుల తర్వాత మా చిన్నమ్మాయి పుట్టింది నాకు. పెద్దమ్మాయి తర్వాత రెండో అమ్మాయి పుట్టింది. అప్పుడు చాలా చాలా పీక్ స్టేజ్లో ఉంది పరిస్థితి, ఎటు లేని పరిస్థితి ఉంది. అప్పటికే ఒక తమిళ సినిమా వేస్తున్నా చిన్నది, అది సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతూ వస్తుంది. ఇలా కాదు ఇంకా మనకి ఇక్కడ లేదు లైఫ్ అని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఏదో 2 ఎకరాల పొలం ఉంది, అది చేసుకుంటూ బతుకొచ్చలే అనుకున్నా. అప్పుడే సానాది రెడ్డి గారికి చెప్పేస్తున్నాను, సరే నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఆయన సినిమాలు చేయట్లేదు, మనకి ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో చెప్తుంటే మళ్ళీ సురేందర్ రెడ్డి గారు కాల్ చేశారు, మళ్ళీ ఎక్కడ నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వస్తావా అన్నారు. మళ్ళీ వెళ్ళేసరికి ఏంటి మీరు అటు పెట్టుకున్నారు కదా అనేది పిలిచారని వెళ్ళా. ఆయన ఏమన్నారంటే నువ్వు పాటలు కూడా రాస్తావు కదా, ఈ సినిమాకి పాటలు రాయి, నీకు ఇష్టం ఉంటే రాయి, ఎందుకంటే నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది, మనం జర్నీ చేసినట్టు ఉంటుంది కదా అంటే. ఇంకా నాకు మళ్ళీ ఒకవైపు ఏమో మళ్ళీ లిరిక్ రైటర్ అని వచ్చేసింది. తర్వాత ఇంకోనే అంటే సరే ఇంత పెద్ద సినిమాలో ఏమో నాకు నచ్చితే ఫర్దర్గా అవకాశం ఉంటుందేమో అని సరే ఓకే అన్నాను. ఒక 4-5 మాస్ సాంగ్స్ డ్యూయట్స్ రాసుకురా అన్నారు. ఓకే సార్ ట్యూన్ రెడీగా ఉందా అని అడిగాను. ట్యూను నువ్వే చేయాలి, నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ కదా, నీకు మ్యూజిక్ కూడా తెలుసు కదా, నువ్వే చేసుకురా అన్నారు. సరే అని ఒక 3-4 డేస్ టైం తీసుకొని ఒక 5 పాటలు చేసుకొని వచ్చాక జనరల్గా నాకు ఈ బల్ల మీద దర్వేస్తూ పాడే అలవాటు ఉంటుంది. అది వేస్తూ పాడాను. మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి డాన్సులు స్టార్ట్ చేశారనమాట. భలే ఉన్నాయి పాటలు, భలే ఉన్నాయి అని. అప్పుడు ఏం టాలెంట్ అయ్యారు ఇది, అసలు ఇన్ని రోజులు ఎందుకు గెలవలేదు అది ఇది అన్నారు. సరే నాకు 5 పాటలు నచ్చేసినాయి, నేను బ్యాంకాక్ మ్యూజిక్ సిట్టింగ్ వెళ్తున్నాను, ఆ పాటలు ఇచ్చేసి నేను అక్కడ తమన్తో డిస్కస్ చేశాక మళ్ళీ కలుద్దాం అన్నాను. దాని తర్వాత అది అవ్వలేదు, ఆ 5 పాటలు పెట్టుకోలేదు. తర్వాత నేను నెల తర్వాత కాల్ చేస్తే అది ఏం అవ్వలేదు అబ్బా, ఒకసారి మళ్ళీ ఆఫీస్కి రా అన్నారు. మళ్ళీ ఒక సిచ్యువేషన్ చెప్పారు, ఏంటంటే అది అందులో ఒక స్వీటీ సాంగ్ ఉంటుంది, అమ్మాయిని మోటివేట్ చేసే సాంగ్. సిచ్యువేషన్ చెప్పి నాకు ఒక అదేదో ఫారిన్ ట్యూన్ ఏదో వినిపించారు, ఫారిన్ సాంగ్ అది. అందులో ఒక వర్డ్ అది 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 ఆ లాంగ్వేజ్లో అర్థం ఏంటో తెలీదు. ఆ వర్డ్ ఒక్కటి తీసుకొని బాయ్ బాయ్ అని ఉంటుంది ఒకటి, ఆ వర్డ్ ఒక్కటే అందులో తీసుకొని నువ్వు కంపోజ్ చేసి లిరిక్ రాసుకురా వెస్టర్న్లో అన్నాడు. అది 1 డేలో కంపోజ్ చేసుకొని వచ్చాను. ఆయనకు బాగా నచ్చేసింది. ఏంటి నువ్వు అన్నీ చేస్తావా అన్నాడు. మీరేటంటే అన్నీ చేయాలి కదా సార్ అన్నాను.
ఇది కూడా బాగుంది నాకు ఇచ్చేసే అన్నారు. మళ్ళీ చెన్నై వెళ్ళారు, రికార్డింగ్ అయింది. తర్వాత అది కూడా అవ్వలేదు. అయ్యా 5 పాటలు ప్లస్ మళ్ళీ ఇంకో పాట. జనరల్గా నేను అంటే నాకున్న అనుభవం అప్పటికి చేసిన సినిమాల ప్రకారం నేను ఒకసారి చేస్తే ఎవరు ఇది వద్దు ఇది బాగాలేదు కానీ మళ్ళీ అలా అని చెప్పి వేరే అవకాశమూ ఇవ్వట్లేదు. కరెక్షన్ చేయమని ఎవరు అడగరు నన్ను. ఈయన ఏంటబ్బా 5 పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నాడు, మళ్ళీ ఈ పాట బాగుంది అన్నాడు, అది అవ్వలేదు. మళ్ళీ కాల్ చేస్తే అది కూడా అవ్వలేదబ్బా అన్నాడు. సరే మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారు. అప్పుడు ఈ సినిమా చూపిస్తా మా ఎపిసోడ్ అంతా చెప్పారనమాట. హీరోకి వాళ్ళ మామయ్యకి మధ్యలో జరిగే ఎపిసోడ్ అంతా చెప్పారు. చెప్పేసి ఇప్పుడు దీనికి ఏంటంటే ఇట్లా ఒక వెరైటీగా ఉండాలి, ఫోకే కానీ ఫోక్ లాగా ఉండకూడదు, వెస్ట్రన్ టచ్ ఉంటూ ఫోక్ ఉండాలి. నువ్వు ఎట్లా ఎంత వెరైటీ చేస్తావో అంత వెరైటీ చెయ్యి. మీరు అడగలేదా ఇన్ని పాటలు రాశాను ఇన్ని పాటలు చేశాను కదండి మళ్ళీ మళ్ళీ అంటే? నెక్స్ట్ దానికే వస్తున్నాను. సినిమా చూపించాడు అంటారు కదా, అలా రాసుకురావాలి, అది కంపోజ్ చేసుకురా నువ్వు అన్నారు. అప్పుడు నేను మళ్ళీ బయటకు వస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళి సార్ ఇదన్నా ఉంటుందా పాట సినిమాలో. ఆయన నవ్వేసి ఈ పాట నీదే అబ్బా, ఏమైనా సరే ఈ పాట నీ పేరే పో అన్నారు. సరే అని వెళ్ళి ఇంకా ఒకవైపు కోపం వస్తుంది, ఒకవైపు వేరే దారి లేదు నాకు. ఇంటికి వెళ్ళి కూర్చొని ఇంకా టపటపా ఏదో రాసుకున్నాను, దాన్ని రికార్డ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను ఆఫీస్కి. వస్తే ఆయన లేడు, చెన్నై వెళ్ళిపోయాడు. ఏంటబ్బా అని కోడైటర్ ఉండే అక్కడ. సార్ ఇలా సాంగ్ ఇమ్మన్నారు సార్, ఎక్కడున్నారంటే చెన్నై వెళ్ళిపోయారు, రికార్డింగ్కి వెళ్ళారబ్బా అన్నారు. అని సరే ఉండు అని కాల్ చేశారు ఆయన. అయితే ఆయన ఏమన్నారంటే రికార్డ్ చేసి వాట్సాప్ చేయండి నాకు పాట అన్నారు. అంటే నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు అప్పటికి. అప్పుడే ఆయన కోడైటర్ ఫోన్లో బల్ల మీద దరువేస్తూ రికార్డ్ చేసి పంపించాం. చేశాక అక్కడే ఉండమన్నా ఆయన్ని, వెళ్ళిపోవద్దని చెప్పన్నారు. రాత్రి 6-7 వరకు అక్కడికే కూర్చున్నాను. 7 o'clock కాల్ చేశారు నాకు. అది నేను వస్తున్నాను, నీ పాట ఓకే అయింది, తమన్కి నచ్చింది పాట, నువ్వు చేసిన రిథం బాగా నచ్చింది, బాగుంది అన్నాడు, నీ పాట ఉంటుంది ఇది అన్నా. నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండన్నారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేసి ఫ్లైట్ లేట్ ఉంది, నువ్వు వెళ్ళిపో, మార్నింగ్ కలుద్దాం అన్నా. తర్వాత అది మళ్ళీ కొంచెం టైం తర్వాత ఇక్కడే రికార్డింగ్ జరిగింది వెస్టర్న్ హోటల్లో. అప్పుడు నేనే పాడాను పాట. పాడితే తమన్ ఏమన్నాడంటే ఈయన వాయిస్ బాగుంది, ఇందని ఉంచేద్దాం అన్నారు. ఫైనల్లీ నేను అనుకుంది వచ్చింది అనుకున్నాను, అంటే అడగకుండా వచ్చింది సింగింగ్ అనుకున్నా. అందులో ఇంత పెద్ద సినిమాకి అంటే నా పాట ఓకే అయినందుకు కాదు కానీ నాతో పాడిస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు 2 months తర్వాత అనుకుంటా సురేందర్ రెడ్డి గారు కాల్ చేసి చెన్నై వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉండు అన్నారు. ఎందుకు సార్ అంటే నువ్వు ఆ పాట ఫైనల్ పాడాలి, రికార్డ్ చేస్తున్నావు అన్నారు. ఇంకా ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయాక అక్కడ తమన్ గారు దానికి ఆర్కెస్ట్రేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా అవ్వలేదు అది ఇదని సరే అని ఇంకా అప్పుడు సెకండ్ సాంగ్ ఏదైతే మోటివేషనల్ సాంగ్ ఉందో అది మళ్ళీ ట్యూన్ చేస్తున్నారు. అది అవ్వలేదు. ట్యూన్ చేస్తుంటే సురేందర్ రెడ్డి గారు నన్ను పిలిచి యాదగిరి ఏమన్నా నాకు ఏమన్నా రాయవా అన్నారు. అక్కడే కూర్చొని ఆయన రాహుల్ అని ఒక సింగర్ తననాలు పాడుతున్నారు, నేను టగటగా లైన్స్ అన్నీ రాశాను, 25 lines పల్లవి రాశాక పాడాక బ్రహ్మాండంగా ఉంది, అసలు ఇదే ఫైనల్ ఇంకా అన్నారు. దాని తర్వాత చరణం ఒక 4 లైన్లు ఉంటుంది అంతే, పల్లవి పెద్దగా ఉంటుంది, చరణం 4 లైన్లు ఉంటుంది. చరణం చేయలేదు ఇంకా. సురేందర్ రెడ్డి గారు ఏమన్నా అంటే ఇది పల్లవి నీదే అయింది కదా, చరణం కూడా నువ్వు రాసేసే అన్నారు. అది అయిపోయింది. ఇంకా సినిమా చూపిస్తా మామ, నేను పాడలేదు, నేను ఎక్కడైతే ట్రాక్ పాడానో దాని మీద షూట్ అయింది మొత్తం. షూట్ అవుతుంటే నన్ను సురేందర్ రెడ్డి గారు పిలిచారు,
అన్నపూర్ణ సెట్ పిలిస్తే వెళ్ళాను. అల్లు అర్జున్ గారికి పరిచయం చేశారు. ఆయన బాగా మెచ్చుకున్నారు. మీ లైఫ్ మారిపోద్దండి ఈ పాటతో, అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు, ఎందుకు ఇండస్ట్రీకి రాలేదంటే ఉన్నాను సార్, తిరుగుతానే ఉన్నాను. అయితే అప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్రెండ్స్ వచ్చారు షూట్కి. వాళ్ళు అనుకుంటున్నాను ఫస్ట్ టైము బన్నీకి కరెక్ట్ వాయిస్ సూట్ అయింది కదా అది ఇది అన్నారు. ఇంకా నేను నా వాయిస్ ఉంటుందని అనుకున్నా. ఫైనల్లీ ఆ పాట వేరే వాళ్ళతో పాడించారు. అది నేనే దగ్గరుండి పాడించేలా చేశారు.